ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి బరిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ రేషన్ షాప్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాపులో లబ్ధిదారులకు బియ్యం, ఇతర సరుకులు సక్రమంగా అందుతున్నాయా, కొలతల్లో తేడాలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మకు సూచించారు. బాలికల హాస్టళ్ల విద్యార్థులతో మాట్లాడిన ఆయన గుడ్లు, చికెన్తో పాటు వారానికి నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి బరిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ రేషన్ షాప్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాపులో లబ్ధిదారులకు బియ్యం, ఇతర సరుకులు సక్రమంగా అందుతున్నాయా, కొలతల్లో తేడాలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మకు సూచించారు. బాలికల హాస్టళ్ల విద్యార్థులతో మాట్లాడిన ఆయన గుడ్లు, చికెన్తో పాటు వారానికి నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. అరటిపండు రోజు మార్చి రోజు ఇస్తారా? రోజు ఇస్తారా? ఇక్కడ గుడ్లు ఏమి ఇస్తారు వారానికి? సాటర్డే ఏమి ఇస్తారు? స్వీట్ పొంగల్. స్నాక్స్ వస్తున్నాయి రోజు? చికెన్ బాగా 5-6 ముక్కలు అంటే పర్వాలేదండి. గుడ్లు బాగా ఇస్తున్నాం. బాగా ఇస్తున్నావమ్మా. సరిపోతుందా నీకు డబ్బులు? 1400 అలా చిక్కి డబ్బులు పట్టేసుకుంటారు కదా. 390 చిక్కి డబ్బులు పట్టేసుకుంటారు కదా. 120 రూపాయలు 1400. ఇట్లా మరి సరిపోతుందా? మొహమ్మద్ అలీ బాగుంది. పిల్లలు బాగా చెప్పారు. వాళ్ళకు కూడా ఉప్మా ఏదైనా ఇష్టం లేకుంటే నేను చెప్పినట్టు డిఎం గారు పై నుంచి బఫర్ గోడౌన్ నుంచి సక్రమంగా జరుగుతూ ఉంటే నీట్గా జరుగుతుంది. వాళ్ళ తర్వాత ఇక్కడి నుంచి తీసుకుపోయిన వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. ఇంకోటి అనేది ఇంకా వాళ్ళ కృపాప్రాధం, వాళ్ళ సొంత డిసిషన్. మనం ఏం చేయలేం కదా. 4,26,26 మందికి మనం రైస్ ఇస్తాం ఏపీ స్టేట్ 5 కేజీలతో. వాళ్ళందరి ఇళ్ళ కాడికి పోయి మనం కట్టెలు పట్టుకొని నిలవలేం కదా. మీరు అమ్మగాకండి తినాలి అమ్ముకుంటే వాళ్ళు అమ్ముకుంటారు. నమ్ముకోనవద్దు. మనం ఈ షాప్లో జరగద్దు. అవి బయట ఏం జరుగుతాయి అనేది అనవసరం. మనం అట్లా కొంచెం అర్థం చేసుకోండి. సరిపోయిందండి. స్టాకు కేలు వచ్చిందంట 20 కేలకు. నేను 3 కట్టి పెట్టినా సార్ అంట అన్నాడు. 3 కట్టి పెట్టినా సార్ మీరు రాండి చూపిస్తా అన్నాడు. అదే మీరు వీడియో తీసి పెట్టండి అయ్యా, నేను కూడా రావాల్సిన అవసరం లేదు, వీడియో మీద సాక్ష్యంగా తీసుకొని అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని తీసేస్తామని చెప్పాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, పద్ధతికి చేయండి, కరెక్ట్గా చేయండి. మీకు 10 రూపాయలు మిగలాలా రావాలనే మా ప్రయత్నం కూడా. మేమేమి ఇప్పుడు 10,000 రూపాయలకు 100% అయితే అది కూడా అది ఒక 90 అయితే 9,000. ఇది పోయి రావడానికి ఒక 1,000-1,100 ఖర్చు. యావరేజ్ 88% చెప్తున్నా. యావరేజ్ 88% అంటే 8,800 వచ్చినట్టే. ఇది సొంత ఇల్లు కాబట్టి ఏదో వాళ్ళు మేనేజ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడుదో పాత ఎప్పటి నుంచి ఉంటాయి, వదిలేసుకోలేక, చేయలేక, మింగలేక. ఇది ఇబ్బందులు. ఏదైనా బాడీ రూమ్ అయితే